ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ డాక్టర్ ఆశా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఎలా ప్రివెంట్ చేయాలి, వాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినొద్దు అనేది చూసాం కదా. ఈరోజు అసలు కిడ్నీ స్టోన్స్ ఎప్పుడు ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి అనేది తెలుసుకుందాం. నార్మల్గా చూసుకుంటే కిడ్నీ స్టోన్స్ ఇన్సిడెన్స్ ఎక్కువేనండి. అంటే ప్రతి 100 మందిలో ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్కి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో కిడ్నీ స్టోన్ అయితే వస్తుంది కదా. కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. అంటే ఫర్ సపోజ్ ఇంకా దేనికో అల్ట్రాసౌండో సీటో చేయించుకొని అందులో ఒక స్టోన్ కనిపించింది, సిమ్టమ్స్ అయితే లేవు, యూజువల్గా నెగ్లెక్ట్ చేస్తారు. సో దీని గురించి చూద్దాం. ఎసిమ్టమాటిక్ స్టోన్స్ అనేవి 20 to 40% మందిలో సిమ్టమ్స్ ఉండవండి. కానీ మీరు ఖచ్చితంగా యూరాలజిస్ట్ని సంప్రదించాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్ అనేది కేవలం సిమ్టమ్స్ బట్టే కాదు, అది ఎంత సైజ్ ఆఫ్ స్టోన్ ఉంది, కిడ్నీలో ఎక్కడుంది, కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందా, దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట. సో మనకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా, పెయిన్ ఉన్నా లేకపోయినా ట్రీట్మెంట్ మాత్రం ఖచ్చితంగా మనం సంప్రదించి తీసుకోవాలి. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, అసలు ఎంతమందికి సర్జరీ అవసరం పడుతుంది? నాకు స్టోన్ ఉందండి, సర్జరీ అవసరమా? అందరికీ అవసరం లేదండి. 30 నుంచి 40% మందిలో కేవలం మెడికల్ మేనేజ్మెంట్, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండి హైడ్రేషన్తో అది సెల్ఫ్ రిజల్యూషన్ అయిపోతుంది. 1-2 వారాల్లో యూరిన్లోనే స్టోన్ పాస్ అయిపోతుంది అనమాట. కానీ మిగతా వాళ్ళలో సర్జరీకి అవసరం పడవచ్చు. సో అసలు సర్జరీ అవసరం ఎందుకండి? నాకు నొప్పి వస్తుంది, ట్యాబ్లెట్ తీసుకుంటే నొప్పి తగ్గిపోతుంది, ఇప్పుడు నాకు సర్జరీ అవసరమా అని కొంతమంది అడుగుతారు. కిడ్నీ నుంచి యూరిన్ వెళ్ళే ట్రాక్ట్ ఆల్రెడీ వాచిందనమాట, దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. సో ఆల్రెడీ కాంప్లికేషన్ ఉంటేనే మీకు పెయిన్ వస్తుంది. సో పెయిన్ వచ్చిన స్టోన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. సెకండ్, అసలు ఈ స్టోన్ ఏం చేయగలదు? మనకి యూరిన్ ఆపేస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్ రావచ్చు, బ్లీడింగ్ రావచ్చు, హైడ్రోనెఫ్రోసిస్ ఉండి కిడ్నీ ఫెయిల్ అయ్యి రేపొద్దున్న మనకి కిడ్నీ ఫంక్షన్ పూర్తిగా పోతుంది. సో ఇంత చిన్న స్టోన్కి అంత పెద్ద మనం కిడ్నీని ఎఫెక్ట్ చేసుకుంటున్నాం. సో అందుకే ప్రతి స్టోన్, వెదర్ ఇట్ ఈస్ సిమ్టమాటిక్ ఆర్ అసిమ్టమాటిక్, అది ఏంటి, మనకి ఎప్పుడు ఉంది, నొప్పి ఉందా లేదా, తగ్గుతుందా అని కాదు. ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ టు గెట్ ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ ఫ్రమ్ అ యూరాలజిస్ట్. థ్యాంక్ యూ. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ.